అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ కూడా నడుస్తుంది. వాస్తవానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడి బడ్జెట్ మీద చర్చించాల్సి ఉంటుంది. సరే, కష్టమో నష్టమో, తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు, బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడాలి. ఏదైనా నిర్లక్ష్యానికి గురై ఉంటే దాన్ని ఎత్తి చూపాలి. అదే సందర్భంలో వైసీపీకి 11 స్థానాల్లో గెలిపించారు వైసీపీని. ఆ 11 నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ గాలికి వదిలేసి కేవలం తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అటు స్పీకర్ని అడగటంతో పాటు వెంటనే కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి అది విచారణ అర్హత ఉందా లేదా అనేది తేల్చే దశలోనే ఉంది. కోర్టు కూడా దాన్ని ఇంకా స్వీకరించలేదు. అది విచారణకు అర్హత ఉందా లేదా అనేది కోర్టే తెలపాలి. ఒకవేళ విచారణకు అర్హత లేదని కొట్టేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కలగానే మిగిలిపోతుంది అక్కడి నుంచి. అయితే దీనికి సంబంధించి స్పీకర్ మీద నిందలు వేస్తూ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి స్పీకర్ అనే వ్యక్తి దేవాలయంలో పూజారి వంటివాడు. అసెంబ్లీ అనేది మనం దేవాలయంగా భావిస్తే అందులో స్పీకర్ అనే వ్యక్తి పూజారిగా అభివర్ణిస్తాం ఆయన్ని. సో అలాంటి వ్యక్తి మీద నిందలు వేయటం, వాస్తవానికి ఇదే స్పీకర్ పదవుకు వైసీపీ హయాంలో కళంకం తెచ్చారు. అయినప్పటికీ కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్పీకర్ని పల్లెత్తి మాటం లేదు. కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, మాకు మైక్ ఇవ్వటం లేదన్నారు తప్ప అక్కడ పరిధి దాటి ఏ రోజు స్పీకర్ మీద అయితే మాట్లాడలేదు. కానీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడి గారిని స్పీకర్గా అనౌన్స్ చేయడానికి ముందే ఆయన మీద రకరకాల వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదో సందర్భంలో ఏదో ఆయన మాట్లాడిన మాటలను తీసుకువచ్చి వక్రీకరించి ఆయన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన దానికి ఒక రూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు సంబంధించి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు అయితే ఒక రూలింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఈ లేఖ 24/6/2024 అంటే జూన్ 24వ తేదీన జగన్మోహన్ రెడ్డి పేరుతో స్పీకర్కు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సరే, ఆ తర్వాత రాసిన ఆ లేఖలో అనేక అంశాలు ఉన్నాయని కూడా అది వేరే విషయం. అయితే ఇందులో ఎక్కడా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రిక్వెస్ట్ ధోరణి ఎక్కడా కూడా లేదు స్పీకర్కి రాసిన లేఖలో. మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటే ఒక రకమైనటువంటి బెదిరింపులు హెచ్చరికలతో సాగినటువంటి లేఖ రాశారు తప్ప ప్రజల వాణి వినిపించడానికి నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి ఎక్కడ వినయపూర్వకంగా అడగల. దీనికి అడగకపోవడమే కాకుండా సరే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పెండింగ్లో ఉంది, అది వేరే విషయం. పైగా కోర్టుకు వెళ్ళి శాసనసభ కార్యదర్శిని ఆదేశించాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు ఎలాగే శాసనసభ కార్యదర్శిని ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆదేశిస్తుంది? కోర్టు ఇన్వాల్వ్ కాదు కదా, శాసనసభలో కోర్టు ఇన్వాల్వ్ కాదు కదా. అందులో ఏదైనా రాజ్యాంగపరమైనటువంటి విషయంలో సమస్య తలెత్తితే కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది తప్ప అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కానివ్వండి, స్పీకర్ ఇచ్చిన రూలింగ్కి సంబంధించి కానివ్వండి, కోర్టు ఎక్కడా ఇన్వాల్వ్ కాదే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలియక కాదు, తెలిసే రాశాడు. సరే, దీని మీద ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక రూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అయ్యన్న పాత్రుడు గారు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి తన మీద పిచ్చి ప్రారాపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందనే ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు చేసినటువంటి దుష్ప్రచారాన్ని సంధి ప్రేరేపణలుగా భావించి క్షమిస్తున్నాను, బట్ ఇక ముందు ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. దాంతోపాటు ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఏమని? ఈ స్పీకర్గా నా బాధ్యత దేవాలయానికి పూజారిగా పనిచేయటం మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించటం పొరపాటు. ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వజాలడు. అందుకే తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను పరిశీలించటం సాధ్యం కాదు. అంటే నన్ను ప్రతిపక్ష హోదా నాయకుడి, ప్రతిపక్ష పార్టీ నేతగా గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే లేఖ ఉందో ఆ లేఖను అధికారికంగా అసెంబ్లీ తిరస్కరించింది, స్పీకర్ తిరస్కరించారు. దానికి అయ్యన్న పాత్రుడు గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏంటంటే అసెంబ్లీ అనేది దేవాలయం వంటిది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి పూజారిగా వ్యవహరించే వ్యక్తి స్పీకర్, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడు తిరస్కరించినటువంటి వరాన్ని పూజారి నుంచి కావాలి అనుకోవటం పొరపాటు, తప్పు కూడా. దేవుడే నీకు వరం ఇవ్వనని చెప్పినప్పుడు పూజారి ఎలా ఇస్తాడు?
ఇవ్వడు కదా. ఈయన కూడా ఏమంటాడు, ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష హోదాను స్పీకర్ ఎలా ఇస్తాడు? ప్రజలంటే అక్కడ దేవుడితో సమానం. దేవుళ్ళే తిరస్కరించినప్పుడు, ప్రజలే తిరస్కరించినప్పుడు పోజారి పాత్రలో పోజారిగా మాత్రమే వ్యవహరించే నేనెలా ఇవ్వగలను? అంటే స్పీకర్గా వ్యవహరించే నేనెలా ఇవ్వగలను? సో చక్కటి ఉదాహరణతో జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పడంతో పాటు ఆ స్పీకర్ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో ఆ రూల్స్ ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే స్పీకర్ మీద కానివ్వండి, శాసనసభ వ్యవహారాల మీద కానివ్వండి, మనం బయట మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కుదరదు. భావ ప్రకటన స్వేచ్ఛతో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే మాట్లాడటం కుదరదు. అది పార్లమెంట్ కావచ్చు, లేకపోతే రాష్ట్రాల్లో అసెంబ్లీలు కావచ్చు. సో వాటికంటూ కొంత క్రెడిబిలిటీ ఉంది. అందులో తీసుకునే నిర్ణయాలకు కొంత చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాటిని ఎగతాళి చేయటం కానివ్వండి, అందులో ఉన్న వాళ్ళని కించపరచడం కానివ్వండి, అది చట్ట ప్రకారం కూడా నేరమే. ముఖ్యంగా స్పీకర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో తీర్పులు ఇచ్చినటువంటి జడ్జిల మీద వ్యాఖ్యలు చేస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. న్యాయ వ్యవస్థ ప్రక్రియలో జడ్జిలు తప్పు చేశారు, ఈయనే తప్పుడు తీర్పు ఇచ్చాడంటే ఊరుకుంటారా? అది చట్ట ప్రకారం కూడా కుదరదు. అలాగే ఇక్కడ కూడా స్పీకర్ కార్యకలాపాల్లో వేరొకరు ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఈ ప్రతిపక్ష హోదా గుర్తించాలి అనే ఒక లేఖ ఉందో ఆ లేఖను పూర్తి స్థాయిలో తిరస్కరిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ రూలింగ్ అయితే జారీ చేయడం జరిగింది. సో అసెంబ్లీ పరంగా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ పదవి అనేది ఇవ్వటం జరగదు. ఇదే విషయాన్ని రేపొద్దున కోర్టులో కూడా ప్రభుత్వం తరపున లాయర్లు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇది విచారణకు అర్హత ఉందా లేదా అనేది ఇంకా తేల్చలేదు. మళ్ళీ విచారణకు కానీ వస్తే అప్పుడు కోర్టులో చెప్తారు, ఆల్రెడీ అసెంబ్లీ స్పీకర్ దీన్ని తిరస్కరించారు, సో ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది కుదరదు. వాస్తవానికి ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం సీట్లలో 10% సీట్లు ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 18 సీట్లు కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే, దానికి అభ్యంతరమే లేదు, దానికి ఎవరు అడ్డు కూడా చెప్పరు. 18 స్థానాలు ఉంటే చాలు. పైగా గతంలో ఇంకొక 2-3 స్థానాలు లాగేసానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు. అప్పట్లో చంద్రబాబు గారిని లాగడం కోసం ప్రయత్నం చేశాడు, కానీ పాపం జగన్మోహన్ రెడ్డి శక్తి చాలలేదు. 3-4 లాక్కోగలిగాడు, కానీ ఇంకొక 3-4 లాగుదామంటే జగన్మోహన్ రెడ్డి శక్తి చాలాకేం చేశాడు, గమ్ము నుండిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకొక 3-4 లాగేసానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, నీకు 10% సీట్లు చాలవు, ఉన్నవాళ్ళు వచ్చిన 23లో ఆల్రెడీ 4 లాగేసాను, నీకు ఉందే 19, ఇంకొక 2-3 లాగేసానంటే 16కో 17కో పడిపోతావు, అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అనే కదా అర్థం. మరి చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా పీకేస్తానని బెదిరించిన నువ్వు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటు కాదు. వైనాట్ 175 అన్నో, నా వెంట్రుక బేకలేరన్నో, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇదే చంద్రబాబు గారు సింగిల్కి వెళ్తే 23 సీట్లు ప్రతిపక్ష హోదా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సింగిల్కి వెళ్తే 11 సీట్లు. వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఇక్కడ అంటున్నారు కదా, వాళ్ళందరూ కలిసి వచ్చారని. ఇప్పుడు ఎన్నికలు పక్కన పెడదాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వచ్చింది కదా, ఎన్ని సీట్లు గెలుచుకుంది? 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాలో నిలబడింది. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్ళాడు కదా, ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. మరంటే ఇప్పుడు చెప్పండి, ఎవడు దీనాతి దీనంగా పడిపోయాడు? ఒంటరిగా వెళ్ళిన అదే టీడీపీకి 23 వస్తే, ఒంటరిగా వెళ్ళిన అదే జగన్మోహన్ రెడ్డి 11 వచ్చాయి. కర్మ అనేది వదిలిపెట్టదు. ఏదేమైనా మొత్తంగా అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదు అని చెప్పి ఈరోజు రూలింగ్ ద్వారా స్పీకర్ అయితే తేల్చి చెప్పడం జరిగింది.